ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నీ మనసే నీకు బంధువు, నీ మనసే నీకు శత్రువు. అదేంటి, మన మనసే రెండుగా బంధువుగా శత్రువుగా ఎలా అవుతుంది? మనం ఆలోచిస్తే మనము విజయం సాధించటానికి కారణం కూడా మన మనసే, మనము పతనం అవ్వటానికి కూడా మన మనసే. అసలు మనసు అంటే ఏంటి? ఆలోచనల ప్రవాహం. ఏవైతే మనకు ఆలోచనలు వస్తుంటాయో ఈ ఆలోచనల ప్రవాహమే మనసు. ఆ ఆలోచనలు కొన్నిసార్లు మనకి చాలా పాజిటివ్గా, మనలో ప్రేరణ కలిగించే విధంగా, మనలో ఉత్సాహాన్ని కలిగించే విధంగా, మనలో ఒక అకుంఠిత దీక్ష, ఇలా నిరంతరము మన లక్ష్యం సాధించాలి అనేటువంటి పట్టుదల, అదేవిధంగా మన ఆదర్శం పైన ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఎక్కడుంటుందంటే అది మన మనసులోనే ఉంటుంది. అలా సంకల్ప బలము, మన ఆదర్శం మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నిరంతరమైనటువంటి కృషితో కూడుకున్నటువంటి మనసు మనకి బంధువు. ఒకవేళ అటువంటి సానుకూల దృక్పథం లేదనుకో, మనసులో ప్రతికూల దృక్పథం ఉంటుంది. ప్రతికూలం అంటే ఎలాగా? నేను ఇది సాధిస్తానో లేదో, నాకు సాధ్యమవుతుందో లేదో, నాకు అంత సమర్థత ఉన్నదో లేదో, ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి అలజడి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మన మనసులో, మన ఆలోచనలోనే ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు ప్రతికూలంగా అయినప్పుడు మన మనసే మనకి పరమశత్రువు అయిపోతుంది. మన ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పుడు మన మనసే మనకి మంచి మిత్రుడు, మంచి బంధువు. చాలాసార్లు కొంతమంది అంటుంటారు, లేదు నేను, నా పరిస్థితులు వేరు, నేనే గనక అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే విజయం సాధించేవాడిని, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు వేరు, నేనున్న పరిస్థితుల కారణంగా, నా చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల కారణంగా నేను విజయం సాధించలేకపోతున్నాను, లేదంటే ఈ పాటికలు నేను ఎంతో ఎత్తుకు ఎదుగుండేవాడిని. ఇవి కేవలం సాకులు మాత్రమే. పరిస్థితుల గురించి, మనమున్న ప్రదేశం గురించి మన మనస్సు కేవలము చెప్పేటువంటి సాకులు మాత్రమే. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, పూజ గురుదేవులు అనేవారు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎదుటి వాళ్ళు నీ మీద రాళ్ళు వేస్తున్నా సరే ఆ రాళ్లతో నువ్వు భవనం నిర్మించగలగాలి అని చెప్పేసి ఒక ప్రసిద్ధమైన సూక్తి ఉంది. నీ ఆలోచనలు జాగ్రత్తగా గమనించు, అవే నీ మాటలు అవుతాయి. నీ మాటలను జాగ్రత్తగా గమనించు, అవే నీ చేతలు అవుతాయి. నీ చేతల్ని జాగ్రత్తగా గమనించు, అవే నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లు జాగ్రత్తగా గమనించు, అదే నీ వ్యక్తిత్వం అవుతుంది. నీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా గమనించు, అదే నీ డెస్టినీ, నీ గమ్యం అవుతుంది. మనం చేసే ప్రతి పని కూడా మొదట మన ఆలోచనలో ప్రారంభం అవుతుంది. మన ఆలోచనలో ప్రారంభమైనటువంటి ఒక ఆలోచన మనం వాక్కు ద్వారా వ్యక్తమవుతుంది. మన ఆలోచనల్ని మనం మాటల్లో పెడతాం. ఇది చేయాలి, ఇది సాధించాలి, ఇది ఏ విధంగా అయినా సరే నేను కృషి చేయాలి. ఆ మన వాక్కులు ఏవైతే ఉంటాయో చివరికి కర్మణ, మనం చేసేటువంటి పనిలో ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. మన చేతలు అవుతాయి అవి. మనం చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉంటాయో, మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ మనం నిరంతరంగా చేయగా నిదానంగా అది మన అలవాటు అవుతుంది. చివరికి మన అలవాట్లే మన యొక్క ప్రారబ్ధము, లేదా మన యొక్క గమ్యము, లేదా మనం చేరుకునేటువంటి లక్ష్యముగా మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మన మనస్సులో ఆలోచనలు, నేను ఇది సాధించగలను, ఇది నేను చేయగలను అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితోటి పని చేస్తూ పోతావో, ఒక చిన్న సాహసోపేతమైనటువంటి అడుగులు ఎప్పుడైతే వేస్తావో, నిదానంగా మనం వేసినటువంటి చిన్న అడుగులే
ఒక పెద్ద భవనాన్ని నిర్మించేటువంటి, విజయం అనేటువంటి ఒక భవనాన్ని, ఒక శిఖరాన్ని మనం అధిరోహిస్తాం. కానీ అటువంటి చిన్న చిన్న సాహసోపేతమైనటువంటి అడుగులు వేయటానికే భయపడి, ఒక అభద్రతాభావం కానీ, మనసులో ఒక భయం కానీ, మనసులో ఏదైనా సరే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు, నేను చేయలేను, నేను అసమర్థుణ్ణి, నాకేమైనా అవుతుందేమో అనేటువంటి భావన నువ్వు మరలా కల్పించుకున్నావు అనుకో, చివరికి మనము అసమర్థులుగానే మిగిలిపోతాం. అయితే మనకి శాస్త్రాలు, పెద్దలు, గురువులు ఈ మనస్సును మంచి మిత్రుడిగా ఎలా మార్చుకోవాలి, ఈ మనస్సుని మంచి బంధువుగా ఎలా మార్చుకోవాలనేటువంటి విషయానికి ఒక మాట చెప్పున్నారు. అదే సత్సంగము. ఒకవేళ మనము ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన మనస్సులో అటువంటి అనుకూలమైన ఆలోచనలు రావట్లేదు, మనలో అటువంటి ప్రేరణ కలగట్లేదన్నప్పుడు మనకి సాధువుల యొక్క, గొప్పవారి యొక్క, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారి యొక్క సాంగత్యంలో ఉండాలి. ఎప్పుడైతే మనము అటువంటి ఉన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నామో మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి. మన ఆలోచనల యొక్క ప్రమాణాలు కూడా, స్టాండర్డ్స్, అవి కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ సాధువుల యొక్క సాంగత్యం ఇక్కడ లేదండి, నాకు సాధువుల సాంగత్యం ఎక్కడా దొరకట్లేదు. మంచి అద్భుతమైనటువంటి పుస్తకాల యొక్క సాంగత్యం, మనం ఉంటున్నటువంటి వాతావరణం, ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య, లేకపోతే అటువంటి వాతావరణం మధ్య, లేదా అటువంటి పుస్తకాల మధ్య, అది కూడా మంచి సాంగత్యం. ఈ రోజులో అనేక మాధ్యమాలు వచ్చున్నాయి. మాధ్యమాలు అయితే చాలా వచ్చున్నాయి, కానీ చూస్తే ఈ మాధ్యమాల ద్వారా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ దురదృష్టవశాత్తు మనలో ట్రాన్స్ఫర్మేషన్ కలగట్లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ కలగట్లేదు, ఆ పరివర్తన. ఇవన్నీ బాహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా, ఒక దేవాలయానికి వెళ్ళడము, గురువుల దగ్గరికి వెళ్ళడము, లేదా మంచి పుస్తకాలు, మంచి గ్రంథాలయం, ఇలాంటివన్నీ కూడా మనకి బాహ్యంగా దోహదం చేస్తాయి. కానీ అంతర్ముఖంగా మనము అటువంటి విజయాన్ని సాధించటానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి మన యొక్క చిత్తశుద్ధి ప్రధానమైనటువంటి అంశం. ఆ చిత్తశుద్ధితో ఎప్పుడైతే మనము సాధువుల యొక్క సాంగత్యంలో మన మనస్సుని చాలా పాజిటివ్గా, అనుకూలంగా మార్చుకుంటామో అప్పుడు తప్పనిసరిగా మన మనసే మనకి మంచి మిత్రుడు, మంచి బంధువు అవుతుంది. అందుకే ఆత్మైవ హ్యాత్మనో బంధు, మన మనసే మనకు బంధువు. ఆత్మైవ రిపురాత్మనః, మన మనసే మనకి శత్రువు. మనం దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోకపోతే అది ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఈ శ్లోకంలో ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనం ఏం చెప్పుకున్నామంటే ఎవరికి వారు తనను తాను ఉద్ధరించుకోవాలి అని చెప్పుకున్నాం. అలా ఉద్ధరించుకోవాలి అంటే మనకు ఒక ఆదర్శం ఉండాలి అని చెప్పుకున్నాం. మనం ఎప్పుడైతే ఒక ఆదర్శాన్ని పెట్టుకుంటామో మనలో మనకు తెలియనటువంటి అనేక శక్తులు బయటకు వస్తాయి. అది ప్రకృతి ధర్మం అని చెప్పుకున్నాం. అయితే అలా ఉద్ధరించుకోవటానికి నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, కానీ బయట వ్యక్తులు నిన్ను ఉద్ధరించరు అని చెప్పుకున్నాం. తదనంతరం ఒకసారి నిన్ను నీవు ఉద్ధరించుకున్న తర్వాత నీవు మరలా కిందకు దిగజారకూడదు, లేదా నీ యొక్క ఆలోచన యొక్క ప్రమాణాలు, స్టాండర్డ్స్ కిందకు పడిపోకూడదు. నువ్వు ఆ ఆదర్శాన్ని ఒక దృఢ సంకల్పంతో పట్టుకొని ఉండాలని చెప్పుకున్నాం. అయితే ఒకవేళ ఎప్పుడైనా సరే పొరపాటున అపజయం వచ్చినా, పొరపాటు నువ్వు కిందకు జారినా, కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ నీ మనసును ఆవరించినా సరే, అలా కిందకు పడినప్పుడు ఒక బండరాయిలాగా పడకు, కానీ ఒక రబ్బరు బంతిలా తిరిగి మరలా నీ యొక్క ఆదర్శం, నీ లక్ష్యం చేరుకోవటానికి మరలా ఊవెత్తున పైకి లే అని చెప్పుకున్నాం. ఈ విధంగా నిన్ను ఉద్ధరించబడటంలో నీ మనసే నీకు బంధువు, నీ మనసే నీకు శత్రువు.
ఇది గీతా పంచామృతములోని మొట్టమొదటి శ్లోకం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ శ్లోకము గీతా పంచామృతంలోని మొట్టమొదటి శ్లోకం. ఇక గీతా పంచామృతంలోని 2వ శ్లోకం. మరి నన్ను నేను ఉద్ధరించుకోవాలి అంటే నా మనసులో అనేకమైనటువంటి అలజడులు, ఆందోళనలు, భయాలు, అభద్రతాభావం ఇవన్నీ ఎలా మరిచిపోవాలి, వీటన్నిటిని ఎలా తొలగించుకోవాలి అనేటువంటి విషయము శ్రీమద్ భగవద్గీత సారాంశమైనటువంటి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం. అదే చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకం కర్మయోగ సిద్ధాంతానికి మొత్తము సారాంశమైనటువంటి శ్లోకం. చాలామంది ఈ శ్లోకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటాడు. కర్మణ్యేవాధికారస్తే, నీ యొక్క అధికారము కర్మణి ఏవ, పని చేయటంలోనే ఉంది, కానీ మా ఫలేషు కదాచన, ఫలితములో లేదు. ఇక్కడ ఫలితములో నీకు అధికారం లేదు అని చెప్పలేదు, ఫలితం పైన నీ మనస్సును కేంద్రీకరించొద్దు అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సుని పని చేసేటప్పుడు ఫలితం గురించి ఆలోచించామో మనలో లేనిపోని అలజడి మొదలవుతుంది. పరీక్ష రాస్తున్నాం, పరీక్ష రాసే విద్యార్థి పరీక్ష మీద మనసు కాకుండా ఆ ఫలితాలు వస్తాయి, నాకు ర్యాంక్ వస్తుంది, నేను ఆ కాలేజీలో జాయిన్ అవుతాను, అప్పుడు అక్కడ హాస్టల్ వసతులు ఎలా ఉంటాయి, అప్పుడు నాకు ఎవరెవరు స్నేహితులుగా వస్తారు, ఆ ఊళ్ళో ఎలా ఉంటుంది, ఆ సిటీలో ఎలా ఉంటుంది. ఇక్కడ 2 గంటలు ఇంకా అయిపోయాయి. పరీక్ష పోయింది, ర్యాంకు పోయింది. పని చేసేటప్పుడు 100% నీ ఏకాగ్రత, 100% నీ ఏకాగ్రత చేసేటువంటి పని మీద కేంద్రీకరించాలంటే ఫలితం గురించినటువంటి ఆలోచన విడిచిపెట్టు. మా ఫలేషు కదాచన, వచ్చే ఫలితం ఎలా అయినా వస్తుంది, వచ్చేటువంటి ఫలితం ఎలా అయినా వస్తుంది. ఆ ఫలితాన్ని ఆపే శక్తి ఈ సృష్టిలో దేనికి లేదు. నీ యొక్క కర్మ ఫలితాలు నువ్వు అనుభవిస్తావు తప్పనిసరిగా. అయితే ప్రస్తుతం వర్తమానంలో నువ్వు పనిచేస్తున్నప్పుడు భవిష్యత్తులో రాబోయేటువంటి విషయాల గురించి నీ యొక్క ఆలోచన ఉంటే నీ మానసిక శక్తి దాని మీద వృధా అవుతుంది. చేసేటువంటి పని, వర్తమానంలో ఉన్నటువంటి పని మీద ఏకాగ్రత ఉండదు. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాన్సంట్రేషన్ వర్సెస్ డిస్ట్రాక్షన్. ఏకాగ్రతకు అదేవిధంగా చంచలత్వానికి మధ్య భేదాన్ని మనం గమనించాలి. నువ్వు కేవలం పని మీద ఏకాగ్రత పెట్టినప్పుడు నీ యొక్క మానసిక శక్తి అక్కడే కేంద్రీకృతమవుతుంది.